హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసరికి టేక్వుడ్ కి ఆల్టర్నేట్ గా చాలా మంది వేప దర్వాజాలను కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారండి. అయితే ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కి సంబంధించి వేప దర్వాజాలు కంప్లీట్ హౌస్ మొత్తం పెట్టుకునే పని అయితే మనకి టోటల్ గా ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అలాగే వేప దర్వాజాలు పెట్టుకుంటే చెదలు పట్టదేమో అని చెప్పి చాలా మంది అయితే అనుకుంటూ ఉంటారు. కానీ వీటికి కూడా చెదలు అనేది పడుతుంది లాంగ్ టర్మ్ లో. వేప అంటేనే చేదుగా ఉంటుంది. ఈ వేప చెక్కలో న్యాచురల్ గా ఉండే పదార్థాల వల్ల చెదలు పట్టడం, పురుగులు పట్టడం, టర్మైట్ అటాక్స్ అనేవి చాలా స్లోగా జరుగుతాయి. అందుకే ఇవి ఎక్కువ కాలం మనకి మన్నుతూ ఉంటాయి. ఈ వేప చెక్క అనేది చాలా చాలా స్ట్రాంగ్ గా అయితే ఉంటుందండి. అందుకే మనం ఎక్కువగా రోజువారీకి యూజ్ చేసే మెయిన్ డోర్స్ కావచ్చు, అలాగే బెడ్రూమ్ డోర్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటి బెడ్రూమ్ డోర్స్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అలాగే మీరు చూస్తున్న ఈ సైట్ లో కూడా మెయిన్ దర్వాజాలు కావచ్చు, విండోస్ కావచ్చు, మొత్తం వేపవే తీసుకోవడం జరిగింది. కాకపోతే బాత్రూమ్ దగ్గర యూజ్ చేసే డోర్స్ మాత్రం డబ్ల్యూపీసీ డోర్స్ అనేవి 2 బాత్రూమ్ కి సంబంధించి 2 తీసుకున్నాం. లోపల వైపు ఇచ్చిన విండోస్ ను కూడా మీరు చూడవచ్చు. బెడ్రూమ్ విండోస్ కనిపిస్తున్నాయి కదా. సో ఇలా సింపుల్ గా బెడ్రూమ్ విండోస్ ను కూడా తీసుకోవడం అయితే జరిగింది. ఇవి వచ్చి మనకి బెడ్రూమ్ డోర్స్ కి పెట్టుకునే డోర్స్ అన్నమాట, డోర్ ఫ్రేమ్స్. ఇవి వచ్చేసరికి మనకి కింద మండిగాలు అంటే కింద గుమ్మాలు అనేవి ఉండవు. జస్ట్ 3 వైపులు మాత్రమే ఫ్రేమ్ అనేది వస్తుంది. అలాగే డబ్ల్యూపీసీ దర్వాజా అయితే మీరు చూస్తున్నారు. అలాగే మెయిన్ డోర్ చూస్తున్నారు కదా. మనకి మెయిన్ డోర్ కి ఎక్కువగా ఇప్పుడు లేటెస్ట్ మోడల్ గా ఉండేటట్లు పెద్ద దర్వాజాలను అయితే తీసుకుంటున్నారండి. అలాగే దాని పక్కన విండో అనేది చూస్తున్నారు కదా. సో ఇది విండో అన్నమాట. మనకి దర్వాజా ఏదైతే వస్తుందో మెయిన్ దర్వాజా అనేది 3x11 సైజులో ఉండే కమ్మెల్ని మనకి మెయిన్ డోర్ కి యూజ్ చేయడం జరిగింది. అలాగే తూర్పు వైపున మరొక డోర్ పక్కన విండో, అలాగే కిచెన్ దగ్గర మరొక స్మాల్ విండో అయితే తీసుకోవడం జరిగింది. వీటి యొక్క సైజెస్ వచ్చేసరికి మనకి మెయిన్ డోర్ చెప్పాను కదా 11x3 సైజులో కమ్మె మందం అనేది ఉంటుంది. మిగిలినవన్నీ కూడా 4x3 సైజులో కమ్మె మందాలు అనేవి రావడం జరుగుతుంది. 5x3 సైజులో కమ్మె మందాలు అనేవి రావడం జరుగుతుంది. 4x2 సైజులో మనకి కమ్మె యొక్క మందాలు అనేవి రావడం జరుగుతుంది. ఇలా విండోస్ కావచ్చు, డోర్స్ కావచ్చు, మొత్తం కలుపుకొని సుమారుగా మనకు వచ్చిన అడుగులు 25 నుండి 26 అడుగుల వరకు కూడా రావటం జరిగింది. సో మనకి ప్రెజెంట్ ఒక అడుగు ధరే రూ. 1200 వరకు కూడా తీసుకుంటున్నారు, రూ. 1000 నుంచి. ఇది ప్రాంతాలను బట్టి కొంచెం డిఫరెన్స్ గా ఉంటుంది. మీ యొక్క ప్రాంతంలో ఎంత తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరు ఇక్కడ కాస్ట్ అనేది చూస్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ రూ. 1200 అనేది తీసుకోవడం జరుగుతుంది. మొత్తం మనకి 26 అడుగులు అనేది వచ్చింది కాబట్టి 26x1200 మనకి రూ. 31,200 వరకు కూడా మనకి ఫ్రేమ్స్ వీటిలన్నిటికీ సంబంధించి కాస్ట్ అనేది అవుతుంది. అలాగే ఇవన్నీ కూడా మనకి తయారు చేసి ఇవ్వడానికి సుమారుగా రూ. 12,000 నుంచి రూ. 14,000 వరకు కూడా కాస్ట్ అనేది చార్జ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇది కూడా వారి యొక్క డిమాండ్ని బట్టి, ఏరియాని బట్టి తీసుకుంటూ ఉంటారు. సో మొత్తం మీద మీకు ఒక రూ. 14,000 అనేది ఇవి చేసినందుకు కాస్ట్ అనేది తీసుకుంటారు. అలాగే బాత్రూమ్స్ కి సంబంధించి డబ్ల్యూపీసీ డోర్ ఫ్రేమ్లు అనేవి పెట్టుకున్నాం అని చెప్పాం కదా. ఈ డబ్ల్యూపీసీ డోర్ ఫ్రేమ్లు అనేవి 2 పెట్టుకోవడం జరిగింది. ఈ రెండింటికి కలుపుకొని సుమారుగా రూ. 8,000 వరకు కూడా కాస్ట్ అనేది అయ్యింది. ఇవి కాక క్లాంపులని, ఇంకా వాటికి సంబంధించిన కొన్ని మెటీరియల్ వీటిలన్నిటికీ కలుపుకొని సుమారుగా ఒక రూ. 2,000 వరకు కూడా ఎక్స్ట్రానే అవడం జరిగింది. సో మొత్తం బడ్జెట్ అనేది మనకి ఎంత అవుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే రూ. 55,200 వరకు కూడా మనకి బడ్జెట్ అనేది అవుతుంది. కంప్లీట్ గా ఒక డబుల్ బెడ్రూమ్ ఇంటి మొత్తానికి వేప దర్వాజాలు అనేవి, వేప విండోస్ అనేవి మనం కంప్లీట్ గా పెట్టుకోవడానికి, అది బాత్రూమ్ కి డబ్ల్యూపీసీ డోర్ ఫ్రేమ్స్ అనేవి యూజ్ చేసుకునే పని అయితే. ఇప్పుడు ఇక్కడ చాలా మంది వీటి యొక్క లైఫ్ అనేది ఎంత ఉంటుంది, ఎన్ని సంవత్సరాల వరకు వస్తూ ఉంటాయి అని చెప్పి మనల్ని అడుగుతూ ఉంటారు. సో వీటి యొక్క లైఫ్ అనేది మనకి సుమారుగా ఒక 25 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉందన్నమాట. అది మన ఏరియాలో ఉండే చెదలు, టర్మెట్ ఇలాంటివి ఉంటాయి కదా. సో అవి కొంచెం ఎక్కువగా ఉన్న చోట ఏంటన్నట్లయితే మనకు కొంచెం తొందరగా అటాక్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి సో అక్కడ మనకు కొంచెం త్వరగానే పాడైపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో మనకి త్వరగా పాడవు, ఎక్కువ సంవత్సరాలు కూడా ఇంకా 50 ఇయర్స్ వరకు కూడా వీటి యొక్క లైఫ్ అనేది ఉండే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇది మన యొక్క నేలని బేస్ చేసుకొని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మన యొక్క మెయింటెనెన్స్ ని బట్టి కూడా ఆధారపడి ఉంటుందండి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మనం బయట పక్క వర్షం పడే దగ్గర, ఎక్కువగా తడుస్తూ ఉండే దగ్గర పెట్టుకుంటే అక్కడ త్వరగా మనకి పాడైపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే రంగులు వీటికి ప్రతి 5 ఇయర్స్ ఒకసారి కలర్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ ఇలా వేయకుండా వదిలేసినా సరే అక్కడ కూడా మనకి త్వరగా ఈ చెదలు, పురుగులు పట్టి పాడయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో మన మెయింటెనెన్స్ ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు యాప దర్వాజాల గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. వీడియో వస్తే లైక్ చేయండి. అలాగే మీ ఏరియాలో ఈ యాప దర్వాజాలు చేస్తున్నట్లయితే ఎంత కాస్ట్ చేస్తున్నారు ఏంటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మిగతా వీడియో చూసే వాళ్ళు కూడా తెలుసుకుంటారనమాట. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా అర్థం అవుతుంది మీరు చేసే కామెంట్ ద్వారా.
మా ఊర్లో ఎంత తీసుకుంటున్నారా, ఓహో ఎంత బడ్జెట్ అయ్యిందా అనేది వాళ్ళకి ఒక ఐడియా అనేది వస్తుంది. దయచేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీలో ఎవరైనా వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా వర్క్ అనేది చేయించినట్లయితే. అలాగే వీటి యొక్క రేట్ల పరంగా నేను చాలా తక్కువే చెప్పానండి. ఇంకా మనకి మార్కెట్ లో కొన్ని ఏరియాలను బట్టి కాస్ట్ పెరగచ్చు, కొన్ని ప్రాంతాల్లో కాస్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇది మనకి ఏరియాని బట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది అనమాట, కాస్ట్ యొక్క వేరియేషన్ అనేది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్ గా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.